శంకర్పల్లి ఎంపీడీఓ సార్ గారికి నమస్తే. నా పేరు నరేష్ కుమార్, శంకర్పల్లి సేవా ఫౌండేషన్ ప్రెసిడెంట్. ఈ ఊరికి ఒక పని మీద విజిట్ చేయడం జరిగింది మా సేవా ఫౌండేషన్ టీం. ఇక్కడ వాటర్ ప్రాబ్లం విపరీతంగా ఉంది. మిషన్ భగీరథ నీళ్ళు వస్తేనే వీళ్ళకు నీళ్ళు, లేకుంటే ఇక్కడ ఉన్న ఒకే ఒక బోర్ ద్వారా ఇక్కడ ఉన్న కుటుంబాల ప్రజలందరూ ఆ నీటితోటి వాళ్ళ పనులు చేయించుకోవాల్సిన దుస్థితి ఏర్పడ్డది. ఇక్కడ ఇంత టెక్నాలజీ ఇంప్రూవ్ అయ్యి ఇంత ఆధునికంగా ఉన్న ఈ కాలంలో శంకర్పల్లి మండలిది కొత్తపల్లి ఆమ్లెట్ హుస్సేన్పూర్ అని ఇక్కడ వాటర్ ప్రాబ్లం అయ్యి ఇక్కడ ఉన్న ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. మహిళలందరూ కూడా చాలా ఇబ్బంది పడుతున్నారు. దయచేసి ఆర్డబ్ల్యూఎస్ అధికారి అండ్ ఎంపీడీఓ గారు, ఎండిఓ, ఎంఆర్ఓ గారు కూడా పట్టించుకొని స్పెషల్ డ్రైవ్ కింద కలెక్టర్ గారికి ఈ విషయం అంతా చెప్పి ప్రత్యేక నిధులు తెప్పించి వీళ్లకు సమ్మర్ ఎండాకాలం పోయేంత వరకు వీళ్ళకు నీటి ప్రాబ్లం రాకుండా చూడాలి. అవసరమైతే ట్యాంకర్ల ద్వారా రోజు ఉదయం సాయంత్రం 2 ట్యాంకర్లు వస్తే తప్ప ఇక్కడ ఉన్న ప్రజలకు నీరు అందని పరిస్థితి ఏర్పడ్డది ఇక్కడ. కాబట్టి దయచేసి వన్స్ అగైన్ ఐ రిపీట్ సార్, ఎంపీడీఓ సార్ గారికి దయచేసి రేపు అంబేద్కర్ జయంతి సందర్భంగా అయినా సరే ఇక్కడ ఈ ప్రజలకు మంచినీటి వసతి కల్పించి అధికారులు ప్రభుత్వం అనేది ఒకటి ఉంది అనే భరోసా ఇవ్వాలని చెప్పి మేము శంకర్పల్లి సేవా ఫౌండేషన్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు ఉన్న ఒకే బోర్ది నేను మీకు చూపించబోతున్నా. ఇక్కడ ఏం కనిపిస్తలేదు, ఏం చేసుకోలేము. నీళ్ళు లేక పది చిన్నడి పడి కూర్చి మళ్ళీ నీళ్ళు పెట్టుకున్నాం అంతే. నీళ్ళు లేక నీళ్ళ ప్రాబ్లం అయితే చాలా ఉంది సార్. ఈ ప్రాబ్లం అయితే చాలా. గౌరవ ఎంపీడీఓ గారు, ఇందాక నేను వాటర్ కోసమే అనుకున్నా. చివరకు వస్తే మన భారతదేశం హిందూ దేశం, సనాతన ధర్మ దేశము, హనుమాన్ జయంతి వాడవాడలా జరిగినాయి. నిన్న చాలా ఘనంగా మంచి వేదమంత్రంతో పూజలతోటి శంకర్పల్లికి దగ్గరున్న ఈ హుస్సేన్పూర్ గ్రామంలో ఇక్కడ ఉన్న ఆంజనేయ స్వామికి నిన్న హనుమాన్ జయంతి కూడా చేసుకునే పరిస్థితి ఎదురైందని అడిగితే ఈ గ్రామస్తురాలు భారతకి ఏం చెప్తుందంటే, వాటర్ లేక మేము చేసుకోలేకపోయినాం, కడగడానికి తాగడానికి ఇబ్బంది ఉంది, ఏం చేయాలో అర్థం కాలేదు, మనసులో మొక్కుకున్నామని చెప్పి అంటుంది. చాలా బాధాకరం సార్ ఇది. మన ఇంత పెద్ద దేశంలో ఈ దగ్గరున్న శంకర్పల్లి దగ్గరున్న మన హుస్సేన్పూర్ గ్రామంలో వాటర్ ప్రాబ్లం తోటి చివరకు హనుమాన్ జయంతి కూడా చేయలేని పరిస్థితి ఎదురైందంటే ఇంత పెద్ద యంత్రాంగము, అధికారులు, పర్యవేక్షణ చేసే వాళ్ళు ఉండి ఏం చేస్తారో నాకు అర్థం కావట్లేదు. ఇంకోటి, సత్యసాయి వాళ్ళు ఈ గుడి కట్టించినట్టున్నారు. దయచేసి సత్యసాయి వాళ్ళన్నా ఇప్పటి నుంచి ఈ గ్రామానికి ఎండాకాలంలో అంటే ఆ సత్యసాయి సేవా సమితి ట్రస్ట్ ద్వారానే ఈ గుడి కట్టించి బోర్ వేసారు. దాని వాటరే ఈ ఊరికి. మరి ప్రభుత్వ నిధులు ఎక్కడ పోతున్నాయి, గవర్నమెంట్ నుంచి వచ్చే స్పెషల్ నిధులు ఎక్కడ పోతున్నాయి, గ్రామానికి వాటర్ ఇచ్చి ఎలాంటి ప్రాబ్లం రాలేదని చెప్పి ముఖ్యమంత్రులు మాట్లాడుతున్నారు. అలాంటి టైంలో ఇక్కడ ఈ దుర్గతి పట్టింది. అంటే వాటర్ లేక హుస్సేన్పూర్ గ్రామంలో తాగడానికి మహిళలు ఇబ్బంది పడుతున్నారు. చివరకు హనుమాన్ జయంతి కూడా చేయలేని పరిస్థితి ఎదురైంది ఈ గ్రామంలో. దయచేసి హిందూ బంధువులందరూ కూడా స్పందించాలి. మరొకసారి నేను సత్యసాయి ట్రస్ట్ వాళ్ళకి కూడా అప్పీల్ చేస్తున్నాం. ఇక్కడ ఈ సమ్మర్లో చలివేంద్రాలు పెట్టకంటే ఇక్కడ ఒక ట్యాంకర్ పంపించాలి. తర్వాత స్పెషల్ అధికారులు నెల జీతాలు తీసుకొని ఏ గ్రామంలో ఏదవుతుందో అని చెప్పి తెలుసుకోవాల్సిన ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, ఏఈ గారు, వీళ్ళందరూ కూడా ఇమ్మీడియట్లీ ఈ గ్రామానికి రావాలి, కలెక్టర్కు రిపోర్ట్ ఇవ్వాలి, ఇక్కడ నీటి వసతి తీర్చేటట్టు చర్యలు తీసుకోవాలని చెప్పి నేను శంకర్పల్లి సేవా ఫౌండేషన్ నుంచి విజ్ఞప్తి చేస్తున్నా సార్.